వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. బస్ షెల్టర్ లేక నానా అవస్థలు పడుతున్న ప్రయాణికులు. నిర్మాణ పనులు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ధర్మానాయక్. R&B డివిజనల్ కార్యాలయాన్ని తరలించడానికి తగదు. వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి. ఘనంగా జోహానస్ గుటన్బర్గ్ జయంతి వేడుకలు. పూలమాలలు వేసి నివాళులర్పించిన సిఐ రవికుమార్. పదవ తరగతిలో 100% ఉత్తీర్ణత కృషి చేస్తున్నాం. V3 న్యూస్ తో MUO బుధారపు శ్రీనివాస్ చిట్చాట్. ఇక డీటెయిల్ చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జోలూరుపాడు మండల కేంద్రంలో బస్ షెల్టర్ లేక ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారని సిపిఐ మాస్ లైన్ ప్రజాపంద మండల కార్యదర్శి భారత్ ధర్మానాయక్ పేర్కొన్నారు. బస్ షెల్టర్, పబ్లిక్ టాయిలెట్స్ కు వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్ శంకుస్థాపన చేశారని, శంకుస్థాపన చేసి సంవత్సరం అవుతున్నా ఇంతవరకు నిర్మించకపోవడం ఆశ్చర్యకరమని అన్నారు. మండల కేంద్రానికి నలుమూలల గ్రామాల నుంచి ప్రజలు వస్తారని, దూర ప్రాంతాలు వెళ్లాలంటే ఎండలోనే నిలబడాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. మహిళలు టాయిలెట్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారని, వెంటనే నిర్మాణ పనులు చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేరు బాణధర్మ, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద జూలూరుపాడు మండల కార్యదర్శి. జూలూరుపాడు మండల కేంద్రంలో ప్రభుత్వ రెవెన్యూ భూమి ఉన్నది. ఆ ప్రభుత్వ రెవెన్యూ భూమిని రక్షించటానికి ప్రజా ఆందోళన, ప్రజా సంఘాల ఆందోళనలో అనేక పోరాటాలు చేసి కలెక్టర్ గారి దగ్గర నుంచి దాని జీవోని తీసుకురావటం జరిగింది. ఆ జీవో అనుగుణంగా స్థానిక శాసనసభ్యులు మాలోతు రామదాస్ నాయక్ గారు గత సంవత్సరం ఆ స్థలంలో గ్రామ పంచాయతీ అట్లాగే పబ్లిక్ టాయిలెట్ను నిర్మాణం చేస్తామని శంకుస్థాపన కార్యక్రమం హడావుడిగా చేయడం జరిగింది. అయినా సంవత్సరం కాలం పూర్తయినా కూడా ఈనాటికి కనీసం ఆ నిర్మాణ పనులు చేపట్టలేదు. ఈ ప్రాంత ప్రజలు, వ్యాపార అట్లాగే ప్రజలందరూ కూడా వారి యొక్క వివిధ పనులకు వచ్చి మండల కేంద్రానికి వచ్చిపోతూ వాళ్ళకి నిలబడటానికి కనీసం పబ్లిక్ స్టాండ్ లేదు. అట్లాగే బస్టాండ్ సెలెక్టర్ కూడా గతంలో ఉండే అది రోడ్డు విస్తరణలో తొలగించడం జరిగింది. ఈ విషయాన్ని కూడా స్థానిక అధికారులకి, జిల్లా అధికారులకి, స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. సరే, ఈ ప్రాంత ప్రజలకి అనుకూలంగా గ్రామ పంచాయతీ బిల్డింగు నిర్మాణం చేసి కింద పబ్లిక్ స్టాండుకు నిలబడటానికి షెల్టర్ ఉంటుందని, పబ్లిక్ టాయిలెట్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పినప్పుడు అందరం సంతోషించాం. కానీ ఆ సంతోషం అంతే ఉండిపోయింది. ఈనాటికి కూడా కనీసం నిర్మాణ పనులు చేపట్టలేదు. ప్రభుత్వం చెప్పే మాటలకు ఆచరించే తీరు సరైన పద్ధతిలో లేదు. తక్షణమే ఆ నిర్మాణ పనులు చేపట్టాలి. లేని ఎడల ప్రజలతో ప్రజా ఆందోళన కార్యక్రమం చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. కళ్యాణదుర్గంలో ఉన్న R&B డివిజనల్ కార్యాలయాన్ని శ్రీ సత్యసాయి జిల్లాకు తరలించడం తగదని వైఎస్ఆర్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి అన్నారు. వైసీపీ జిల్లా కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్యతో కలిసి ఆయన మాట్లాడారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా R&B డివిజనల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కానీ నేడు కళ్యాణదుర్గంలో ఉన్న R&B కార్యాలయాన్ని సిబ్బందిని హిందూపురం తరలిస్తున్నారన్నారు. వీలైతే అదనంగా తీసుకురావాలి కానీ ఉన్న వాటిని తరలించడం తగదన్నారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో మంత్రి కేశవ్, రాయదుర్గం, కళ్యాణదుర్గం ఎమ్మెల్యేలు దీనిపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. 56-57 సంవత్సరాల నుంచి కూడా ఈ అనంతపురం జిల్లాలో ఆర్డిటి సంస్థ కూడా సేవలు కూడా అందిస్తూ ఉంది.
ముఖ్యంగా అలాగే వైద్యము, క్రీడలు, మహిళా సాధికారత విషయాల్లో కూడా కార్యక్రమాలు కూడా అనేకమైన కార్యక్రమాలు తీసుకొని ప్రజలను చైతన్యవంతులు చేసింది. వారిని కూడా ఆర్థికంగా కూడా ముందుకు కూడా తీసుకొని ఈ సంస్థ. ఇవి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఒక గృహాలన్నీ కూడా దాదాపు కూడా కొన్ని లక్షల మంది కూడా ఈ జిల్లాలో కూడా కట్టించిన దాన్ని కూడా ఆర్టీటీ సంస్థకే కూడా ఖ్యాతి కూడా దక్కుతూ ఉంది. వెంటనే FCRI కూడా రిజిస్టర్ చేయాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన కూడా ఈ జిల్లాలో కూడా చేపట్టడం కూడా జరిగింది. అనేకమైన కార్యక్రమం ప్రజా సంఘాలు కావచ్చు, రాజకీయ పార్టీలు కానీ అన్ని రాజకీయ పార్టీలు కూడా వారితో పాటు కూడా ఆందోళన కూడా పాల్గొనడం జరిగింది. దాంట్లో భాగంగానే అనంతపురం యొక్క జిల్లా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా కార్యక్రమాలు భాగస్వామి అంటే ఇతర సంస్థలు ఏదైనా కానీ ప్రజా సంఘాలు వాళ్ళు చేసే దాంట్లో కూడా పాల్గొనేదే కాకుండా ప్రత్యేకంగా కూడా కళ్యాణదుర్గంలో కూడా అనుకున్నాము లాస్ట్ ఇయర్ మేలో కూడా పెద్ద ఎత్తున ఒక బైక్ ర్యాలీ కూడా తీసుకోవడం జరిగింది కూడా రంగయ్య గారి ఆధ్వర్యంలో కూడా. అలాగే జూన్లో కూడా 16 రోజులు జూన్ 4వ తేదీ నుంచి 19వ తేదీ వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రంగయ్య గారి నాయకత్వంలోనే అక్కడ మాజీ పార్లమెంట్ సభ్యుడు మా పార్టీ సమన్వయకర్త నియోజకవర్గ సమన్వయకర్త కూడా ఆధ్వర్యంలో కూడా 16 రోజులు కూడా పాదయాత్ర చేసి అంటే ఇవన్నీ కూడా ఎందుకు చేశామంటే కేంద్ర దృష్టికి తీసుకొని పోవాలని చెప్పేసి. ఈరోజు ఇక్కడ ఉండే ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వంలో ఉండే పెద్దలు ముఖ్యంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, మంత్రులు వారందరూ కూడా ప్రజలను తప్పుదోవ పట్టించడానికి, ముఖ్యంగా ఆ ఉద్యమాలను నీరుగార్చడానికి, ప్రజలు డైవర్ట్ చేయడానికి, ప్రజలు కూడా చేసుకోవడానికి మేము కూడా దానికి కూడా సైతం అని చెప్పేసి మేము తీసుకొని వస్తాం. ఇప్పుడే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాము కాబట్టి వాళ్ళు ఇస్తామని చెప్పారు అని చెప్పేసి కూడా నారా లోకేష్ గారితో కూడా ఇదే కళ్యాణదుర్గంలో కూడా వాల్మీకి విగ్రహ యొక్క ప్రతిష్ట ముందు కూడా ఆ రోజు కూడా బహిరంగ కూడా కనకదాస్ దాంట్లో కూడా బహిరంగ కూడా చెప్పించడం కూడా జరిగింది. వీరే కాదు ఈ జిల్లాకు చెందిన మంత్రులు కేశవ్ గారు కావచ్చు, లేకుంటే సత్యప్రసాద్ గారు, ఆయన కూడా భారతీయ జనతా పార్టీ దాంట్లో కూడా చాలా ప్రముఖుడు, మంత్రి గారు కూడా ఆయన కూడా చెప్పడం కూడా జరిగింది. వారు స్వయంగా ఆర్టీటీ సంస్థ దగ్గర పోయి మాంచు ఫెర్రర్ గారిని వాళ్ళ ఆఫీసులో కలిసి మేము తప్పకుండా తీసుకొని వస్తాం, కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పించామని కూడా చెప్పడం కూడా జరిగింది. ఈరోజు ఆర్టీటీ సంస్థ అనేది కూడా ఏదైతే వారు సేవ చేస్తున్నారో ముఖ్యంగా వైద్య విషయంలో కానీ దాంట్లో చేస్తున్నారో దాని ఖర్చులు భరించడానికి కూడా ఆ సంస్థ దగ్గర డబ్బులు లేక ఆస్తులను కూడా ఈరోజు కూడా అమ్మడానికి కూడా ఈరోజు అడ్వర్టైజ్మెంట్ చేసే స్థాయికి చేరుకున్నా కూడా ఇంతవరకు కూడా స్థానం లేదు. ఇదిగో అదిగో రేపు వస్తుంది, మన్నాడు వస్తుంది, అయిపోయింది, ఆర్డర్ అయిపోయింది, కంప్లీట్గా అయిపోయింది, ఇంకా హోమ్ మినిస్టర్ దగ్గరికి వచ్చింది ఫైల్ అని చెప్పడానికే ఈ జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అటువంటి విషయమే చెప్తున్నాడు. చెప్పారని చెప్పేసి ఈ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు కూడా చెప్తా ఉన్నారు. అంతెందుకు నిన్న కావాల్సినడు మన కళ్యాణదుర్గ శాసనసభ్యుడు సురేంద్రబాబు గారు కానీ అలాగే రాయదుర్గం యొక్క శాసనసభ్యుడు కాలువ శ్రీనివాసులు గారు కూడా అసెంబ్లీ సమావేశంలో ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు చెప్పాం ఇప్పటికే ప్రజా సంఘాలు ఏ కార్యక్రమం తీసుకున్నా లేకపోతే రాజకీయ పార్టీలు ఆర్టీటీ సంస్థను నిలబెట్టడానికి ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇచ్చేదే కాకుండా మా భాగస్వామ్యం కూడా దాంట్లో మా పార్టీ భాగస్వామ్యం కానీ బట్టి మా వాళ్ళందరూ లీడర్ల యొక్క భాగస్వామ్యం కాకుండా ఈరోజు ప్రత్యేకంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇక ప్రింటింగ్ మిషన్ ఆవిష్కర్త జోనస్ గుటన్బర్గ్ జయంతిని సికింద్రాబాద్లోని కళాసిగూడలో ప్రింటర్స్ ఘనంగా నిర్వహించారు. మక్తాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహంకాల్సే రవికుమార్ ప్రింటర్స్ పాల్గొని జాన్ గుటన్బర్గ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కళాసిగూడ కమ్యూనిటీ హాల్లో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ఎల్లప్పుడూ వినియోగించుకోవాలని వారన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మక్తాల జలేందర్ గౌడ్ మాట్లాడుతూ ప్రింటింగ్ మిషన్ ఆవిష్కర్త జోనస్ గుటన్బర్గ్ జయంతి సందర్భంగా గత 17 సంవత్సరాలుగా ఉచిత మెగా హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నామని వారన్నారు.
వాటర్ ఇప్పటికీ ఎంగే దానికి ప్రాబ్లం పదవ తరగతిలో 100% ఉత్తీర్ణత కృషి చేస్తున్నామని మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం ఎంఈఓ బుధారపు శ్రీనివాస్ అన్నారు. పెద్దవంగర హైస్కూల్లో వీత్రినుస్తో ఎంఈఓ మాట్లాడుతూ 10వ తరగతి మెరుగైన ఉత్తీర్ణత సాధించడం కోసం ఉపాధ్యాయులకు అవగాహన కల్పిస్తూ విద్యార్థులకు స్పెషల్ క్లాసులు స్టడీ బస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. మండలంలో అన్ని పాఠశాలల్లో కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ నిర్వహిస్తూ 100% ఉత్తీర్ణత కోసం కృషి చేస్తున్నామని ఆయన తెలియజేశారు. విద్యార్థులు మెరుగైన విద్య కోసం ప్రభుత్వ బడుల్లో చేర్పించడానికి తల్లిదండ్రులు కృషి చేయాలని వారన్నారు. నా పేరు శ్రీనివాస్, నేను ఎంఈఓ పెద్దవంగర. ప్రభుత్వం చేపడుతున్నటువంటి చక్కటి విద్యా కార్యక్రమాలతో విద్యారంగం ముందుకు పోతున్నది. 10వ తరగతి విద్యార్థులకు నిన్నటి వరకు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ పూర్తయినాయి. ఈ రోజు నుంచి మళ్ళీ ఎగ్జామ్స్ పేపర్స్ అన్నింటినీ కూడా అనాలిసిస్ చేస్తూ వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి శిక్షణ అందజేస్తున్నాం. తప్పకుండా పోయిన సంవత్సరం వచ్చినట్టుగానే 100% రిజల్ట్స్ తీసుకురావడానికి ఉపాధ్యాయులందరూ కూడా కృషి చేస్తున్నారు. మండలంలో పెద్దవంగర మండలంలో అన్ని స్కూళ్ళు 100% రిజల్ట్ తీసుకురావడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ప్రైమరీ స్కూల్స్, యూపీ స్కూల్స్, హై స్కూల్స్ అన్నీ కూడా పెద్దవంగర మండలంలో చాలా చక్కగా పనిచేస్తున్నాయి. ఉపాధ్యాయులు అందరూ అంకిత భావంతో కృషి చేస్తున్నారు, మంచి ఫలితాలు తీసుకొస్తున్నారు. ఏ ప్రైవేటు పాఠశాలలో పోయేటువంటి విద్యార్థులతో పోల్చినా కూడా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అప్ టు ది మార్క్, వాళ్ళు చదవడంలో ముందంజలో ఉంటున్నారు. ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుతుందనేటువంటి అభిప్రాయం ఇవాళ ప్రజల్లో కూడా కలిగింది. అట్లా పోయిన సంవత్సరం కూడా మాకు అడ్మిషన్స్ పెరిగినాయి గతంతో పోలిస్తే. ఈ సంవత్సరం కూడా మంచి ఫలితాలు తీసుకొచ్చి మా తల్లిదండ్రుల, ప్రజల, సమాజం యొక్క ఆదరణకు, అభిమానానికి మేము చూరగొనేలాగా మేము ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా ఈ సంవత్సరం కూడా మంచి ఫలితాలు తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడం కోసం కృషి చేస్తున్నాం. ప్రజలందరూ కూడా ఆలోచించి అనవసరంగా ప్రైవేటు పాఠశాలల వైపు వెళ్ళి డబ్బులు వృధా చేసుకోకుండా మనకు అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులందరూ కూడా చక్కటి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందజేస్తున్నారు. ఒకప్పటి పరిస్థితుల కంటే భిన్నంగా ఈసారి గవర్నమెంట్ కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహిస్తూ చక్కటి మధ్యాహ్న భోజనం, ఒక రోజు తప్పించి రోజు ఎగ్గు, తర్వాత మధ్యలో ఉన్నటువంటి ఆ డేస్లలో రాగి జావా ఇవన్నీ అరేంజ్ చేయడమే కాకుండా
మరి నోట్బుక్స్, బుక్స్, అట్లాగే 10th క్లాస్ పిల్లలకు ఈజీగా పాస్ కావడం కోసం అభ్యాస దీపికలు ఇవన్నీ కూడా అందజేస్తూ యూనిఫామ్స్ కూడా 2 జతల యూనిఫామ్స్ కూడా అందజేస్తూ మరి పాఠశాలలు బలోపేతం చేయడంలో ప్రభుత్వం కృషి చేస్తుంది. ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడం కోసము మా రాష్ట్ర స్థాయి అధికారులు, జిల్లా అధికారులు, గౌరవ కలెక్టర్ గారు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహిస్తున్నటువంటి పరిస్థితిలో మా ఉపాధ్యాయులందరూ కూడా చిత్తశుద్ధితో, అంకితభావంతో పనిచేస్తున్నారు. తప్పకుండా ఈ సంవత్సరం కూడా మంచి ఫలితాలు తీసుకొచ్చి, గత సంవత్సరం కంటే మంచి ఫలితాలు తీసుకొచ్చి విద్యార్థులందరూ కూడా పాస్ అయ్యేలా చేస్తామని, ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. డబ్బు కోసం కక్కుర్తిపడి కొందరు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. కల్తీకి కాదేది అనర్హం కాదన్నట్లు ప్రతి దాంట్లో కల్తీ భూతం పట్టి పీడిస్తుంది. సనత్ నగర్ పరిధిలో టీపొడి కల్తీ ముఠాను హైదరాబాద్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ వెస్ట్ జోన్ బృందం అరెస్ట్ చేసింది. ముందస్తు సమాచారం మేరకు సనత్ నగర్ పోలీసులతో కలిసి ఒక ప్రాంగణంపై దాడి చేయగా సింథటిక్ రసాయనాలను ఉపయోగించి టీ పొడిని కల్తీ చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని ఫతేనగర్కు చెందిన జగన్నాథ్ బిష్ణోయ్గా గుర్తించారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర తల్లి ప్రమిళాదేవి ఇంట్లో దొంగతనం చేసిన నిందితులను అరెస్ట్ చేసినట్టు ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. గుంటూరు జిల్లా పొన్నూరు చింతలపూడి కేసులో ప్రధాన నిందితుడు సత్యనపల్లి లాకేష్తో పాటు 5 నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు. 16వ తేదీన రెక్కి నిర్వహించి అర్ధరాత్రి సమయంలో తాళం వేసిన ఇంట్లో నిందితులు చోరీకి పాల్పడ్డారని, ధూళిపాల ప్రమిళాదేవి ఇంట్లో 42 సవర్ల బంగారం, 10 కేజీల వెండి, ₹1,00,000 నగదు దొంగతనం చేశారని ఎస్పీ తెలిపారు. ఏలూరు జిల్లాలో పోలీసులు నిఘా పెరగడంతో పక్క జిల్లాలో చోరీలు చేయడం ప్రారంభించారని వారన్నారు. నిందితుల దగ్గర నుంచి ₹69,25,000 విలువైన బంగారం, వెండి, నగదు స్వాధీనం చేసుకున్నామని, దొంగతనం సమయంలో ఉపయోగించిన కారు, ద్విచక్ర వాహనాన్ని పొన్నూరు పోలీసులు సీజ్ చేశారని ఎస్పీ తెలిపారు. ఓకే సార్. పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఫిబ్రవరి 16 తారీఖు ఒక దొంగతనం జరిగింది. 16 తారీఖు రాత్రి పొన్నూరు ఎమ్మెల్యే గారి తల్లి గారి ఇంట్లో ఎవరు లేనప్పుడు, ఇల్లు లాక్డౌన్ ఉన్నప్పుడు ఒక దొంగతనం జరిగింది. హౌస్ బ్రేకింగ్ చేసి లోపల నిర్వా బ్రేక్ చేసి అక్కడ నుంచి 42 sovereigns గోల్డ్, 10 కేజీ సిల్వర్, 1,00,000 క్యాష్ దొంగతనం చేయడం జరిగింది. దాని మీద పొన్నూరు రూరల్ పిఎస్లో క్రైమ్ నెంబర్ 26/2026 కింద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ సిఐ పొన్నూరు రూరల్ దీంట్లో టేకప్ చేయడం జరిగింది. సో ఈ కేసును ఒక సవాల్గా తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. సో అన్ని యాంగిల్స్ నుంచి ఇన్వెస్టిగేషన్ చేశాము. ఫింగర్ ప్రింట్స్, CDR, టవర్ డంప్ అనాలిసిస్, అన్ని రకాల టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఈ కేసును ఈరోజు ఛేదించడం జరిగింది. సో ఈ కేసులో 5 ముద్దాయిలను ఐడెంటిఫై చేసి వారిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బస్ షెల్టర్ లేక నానా అవస్థలు పడుతున్న ప్రయాణికులు, నిర్మాణ పనులు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ధర్మానాయక్.
ఆర్ఎన్బి డివిజనల్ కార్యాలయాన్ని తరలించడానికి తగదు వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి. ఘనంగా జోహన్నస్ గుటన్బర్గ్ జయంతి వేడుకలు, పూలమాలలు వేసి నివాళులర్పించిన సిఐ రవికుమార్. పదవ తరగతిలో 100% ఉత్తీర్ణత కృషి చేస్తున్నాం. V3 న్యూస్తో ఎంఈఓ బుధారపు శ్రీనివాస్ చిట్చాట్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.